మీద అటాక్ అనేది ఇటు బీజేపీకి లాభించబోతుంది అనేది మనం నీట్గా మనం చెప్పొచ్చు, క్లియర్గా చెప్పొచ్చు. ఇందులో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి. మరి మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లో పరిస్థితి ఎలా ఉంది, మరి రాహుల్ గాంధీ పరిస్థితి ఎలా ఉంది, అస్సాంలో కాంగ్రెస్ పరిస్థితి అపోజిషన్లో ఉన్నది ఎలా ఉందంటే చాలా విపత్కర పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు మమతా బెనర్జీ కానీ రాహుల్ గాంధీ కానీ ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపై జరుగుతున్న దాడిని ఏ విధంగా కూడా వాళ్ళు మాట్లాడడం లేదు. ఎందుకంటే ఇక్కడ రెండు విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి ఏంటంటే అది విదేశాంగ విధానానికి సంబంధించి అపోజిషన్ పార్టీలు ఎప్పుడూ కూడా మాట్లాడవు. ఇండియాలో ఒక ట్రెడిషన్గా ఉంటుంది సాంప్రదాయంగా. ఎందుకంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి వదిలేస్తారు ఆ టైంలో, తర్వాత దీర్ఘకాలంగా అయిన తర్వాత మాట్లాడుతూ ఉంటారన్నమాట. ఇప్పుడు మాట్లాడింది అనుకోండి, కాంగ్రెస్ కానీ టీఎంసీ కానీ మాట్లాడితే ద్వైపాక్షిక విధానంలో ప్రభుత్వానికి వీళ్ళు సపోర్ట్ చేయడం లేదని బీజేపీ అంటదన్నమాట. సో ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉండాలి. ఒకవేళ సైలెన్స్ దాటి ఇంకా తర్వాత కూడా అక్కడ హిందువుల దాడిల్ని గట్టిగా మాట్లాడితే, హిందువుల దాడిల్ని క్రిటిసైజ్ చేశారు అనుకోండి, మళ్ళీ మా హిందువుల కోసం పుట్టుకొచ్చారా వీళ్ళు అని బీజేపీ మాట్లాడుతుంది, ఆర్ఎస్ఎస్ మాట్లాడుతుంది. ఒకవేళ సైలెంట్గా ఉన్నారనుకోండి, మైనారిటీ అప్పీజ్మెంట్, ముస్లిమ్స్ ఎక్కడ తీవ్రంగా బాధపడతారో అని హిందువుల్ని ఇలా అటాక్ చేసి ఇది కాంగ్రెస్ మాట్లాడలేదంటారు. సో ఈ విధంగా మాట్లాడిన ప్రాబ్లమే, మాట్లాడకపోయిన ప్రాబ్లమే. ఇది రాహుల్ మమతా బెనర్జీ యొక్క పరిస్థితి అనమాట. సో ఇప్పుడు ఎవరికి మంచి దారి తీస్తుందంటే వెంటనే బీజేపీ ఆర్ఎస్ఎస్లో రంగంలో దిగడం, అక్కడ అస్సాంలోకి